అందరికీ ఎట్లున్నారు, మంచున్నారా? మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన కరివేపాకు పొడిని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది ఈజీగా చేసుకోవచ్చు. కరివేపాకును ఒక కప్పు తీసుకున్నాను. దీనిని మంచిగా కడిగి ముందుగానే ఆరబెట్టుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులోకి కరివేపాకును వేసుకొని దీనిని క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. కరివేపాకును ఇలా చేసుకొని రోజు ఒక స్పూన్ తినడం వలన మీ రక్తహీనతను తగ్గిస్తుంది, అలాగే మీ జీర్ణక్రియను మెరుగు చేస్తుంది. మెయిన్ ఏంటంటే జుట్టు ఊడిపోతుందని ఎవరైతే బాధపడుతున్నారో వారికైతే చాలా మంచిది. అలాగే కంటికి సంబంధించిన సమస్యలను కూడా ఇది పరిష్కరిస్తుంది. అలాగే ఇమ్యూనిటీని అయితే పెంచుతుంది అన్నమాట. కరివేపాకు తీసుకోవడం వలన చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి, అందరికీ తెలిసే ఉంటుంది. ఈజీగా ఇలా చేసుకోండి. ఇప్పుడైతే కరివేపాకుని ఇలా మంచిగా వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. నేనైతే మా పిల్లలకైతే డైలీ ఒక స్పూన్ అయితే కంపల్సరీ ఇస్తాను. ఇలా చేసి పెట్టడం వలన పిల్లలు కూడా మంచిగా ఆరోగ్యంగా హెల్తీగా ఉంటారు. ఇప్పుడు దీనిని కరివేపాకును క్రిస్పీగా వేయించుకోవాలి, మంచిగా క్రిస్పీగా వేయించుకోవాలి, ఆరబెట్టుకోవాలి వాటర్ లేకుండా. ఇప్పుడైతే మంచిగా క్రిస్పీగా వేయించుకుంటేనే మనకు చాలా రోజులు నిల్వ ఉంటుంది. ఇప్పుడు దీనిని ఒక వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఆయిల్ పోసుకొని అది కొంచెం హీట్ అయ్యాక నేను ఒక్కొక్క స్పూను ధనియాలు, పల్లీలు, మినపప్పు, జీలకర్ర అలాగే నువ్వులను తీసుకున్నాను. ఇప్పుడు వీటిని మంచిగా దూరగా వేయించుకుందాము. ఇవి కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలా అన్నీ ఒక దాంట్లో కలుపుకొని తీసుకోవడం వలన డైలీ మనకు కావలసిన ఇమ్యూనిటీ అవి మినరల్స్ అయితే మనకు అందుతాయి. ఇప్పుడు వీటిని మంచిగా దూరగా మీడియం ఫ్లేమ్లో అయితే వేయించుకోవాలి. చూడండి, ఇలా మంచిగా వేయించుకోవాలన్నమాట. వేయించుకున్న తర్వాత వీటిని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. అలాగే మళ్ళీ కొంచెం ఆయిల్ పోసుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ మాత్రమే పడుతుంది అన్నమాట. ఇప్పుడు ఇందులోకి తగిన ఎండుమిర్చి వేసుకోవాలి. కారానికి తగ్గట్టు వేసుకోండి. నేనైతే ఒక 20-25 అయితే వేసుకున్నాను. వీటిని కూడా మంచిగా దూరగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. కొంచెం మాడుగానే వేయించుకోవాలి. అలా వేసుకుంటేనే చాలా టేస్ట్ ఉంటుంది. దీనిని ఈజీగా బాలింతలు కూడా తీసుకోవచ్చు, ఎందుకంటే ఎండుమిర్చి, పల్లీలు ఇవే కదా, ఏం కాదు కాబట్టి బాలింతలు కూడా ఈజీగా తీసుకోవచ్చు. పాలు కూడా మంచిగా పడతాయి అన్నమాట. చూడండి, ఇప్పుడైతే మిరపకాయలు వేగిపోయాయి. వీటిని వేరొక బౌల్లోకి తీసుకుందాము. మిరపకాయలు కూడా చాలా మంచిది ఆరోగ్యానికి. ఇప్పుడు అదే ఆయిల్లోకి కొన్ని ఎల్లిపాయలను తీసుకుందాము. ఎల్లిపాయలు అయితే ఒక గడ్డ తీసుకున్నాను అన్నమాట నేను. ఇవి కూడా చాలా మంచిది, తెలిసే ఉంటుంది అందరికీ. ఇవి తీసుకోవడం వలన కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. గ్యాస్ ప్రాబ్లమ్స్ ఎవరైతే ఉన్నాయని బాధపడుతున్నారో వాళ్ళకి కూడా చాలా మంచిది ఎల్లిపాయలు. ఎల్లిపాయలు కూడా జుట్టుకి కూడా చాలా మంచివి. ఇలా మంచిగా ఎల్లిపాయలను దూరగా వేయించుకోవాలి. జాగ్రత్త, ఆయిల్లో వేయించుకునేటప్పుడు చిల్లుతాయి కదా. చాలా వరకు అయితే దంచి వేసుకుంటారు, కానీ నేను టైం లేక దంచలేదన్నమాట. అలాగే వేయించుకున్నాను. ఇప్పుడు వీటిని కూడా మంచిగా వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. చూడండి, అవి చిల్లుతున్నాయి. జాగ్రత్తగా వేయించుకోండి. వేయించుకునేటప్పుడు వీటిని కూడా ఇప్పుడు వేరే బౌల్లోకి తీసుకోవాలి. తీసుకొని ఇవన్నిటిని వేయించుకున్న పదార్థాలన్నిటిని మంచిగా చల్లారబెట్టుకోవాలి. చూడండి, ఇవి అయితే ఇప్పుడు మంచిగా చల్లారాయి అన్నమాట. వీటిని అన్నిటినీ కలిపి ఇప్పుడు కొద్దిగా వేసుకుంటూ అయితే మిక్సీ పట్టుకున్నాం. చూడండి, ఇప్పుడు ఒక స్పూను కొద్దిగా వేసుకొని మిక్సీ పట్టుకోండి. మంచిగా వేగుతాయి. అలా అయితే అన్నీ ఒకసారి వేసుకుంటే అయితే వేగవు. ఇలా డైలీ ఒక స్పూను మీరు అన్నం తినేటప్పుడు ఒక్క స్పూన్ పక్కకు వేసుకొని డైలీ తినండి. మీరే ఆశ్చర్యపోతారు. చాలా మంచి రిజల్ట్ ఉంటుంది ఇలా చేసుకొని తినడం వలన. మీ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఇప్పుడైతే వీటన్నిటిని మంచిగా మిక్సీ పట్టుకుందాము. చూడండి, మిక్సీ పట్టుకుంటున్నాను. ఇలా మిక్సీ పట్టుకోవాలి. కొంచెం ఆకాకు ఉండేటట్టే మిక్సీ పట్టుకోవాలి, ఎందుకంటే మనం తినేటప్పుడు మంచిగా అది పంటికి తగులుతూ తినడానికి కూడా చాలా సౌకర్యంగా ఉంటుంది. కరివేపాకు ఆరోగ్యానికి చాలా మంచిది. పచ్చిది కూడా తినొచ్చు. డైలీ ఒక ఆకు తీసుకోవడం వలన కూడా చాలా మంచిది. అలా ఎవరైతే తినలేము అని అనుకుంటారో ఇలా చేసి పెట్టుకోండి, చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఇప్పుడు దీనిని ఒక డబ్బాలోకి తీసుకొని స్టోర్ చేసుకొని పెట్టుకోండి. మంచి ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన కరివేపాకు పొడిని నా స్టైల్లో ఒక్కసారి చేసుకొని చూడండి, చాలా మంచిది. ఈ ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బాయ్.